మన ఇల్లు బాగుండాలంటే మనం బాగుంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. కాదు, పక్కోడు బాగుండదు. పక్కోడు బాగుంటే మనం బాగుండం అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్ట్రాటజీ అయిపోయింది. కరెక్ట్ కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు సరిహద్దు రూపేణా కానీ, సైనిక రూపేణా కానీ, తీవ్రవాద రూపేణా కానీ మన చుట్టూ 10 మంది అల్లరి మూకలు తప్ప సరైన ముఖం ఒక్కటి కూడా లేదని నేను అంటాను. దాని మీ మీద మీ కామెంట్ సార్. ఇప్పుడు ఏం జరిగిందంటే సార్, మేబీ మీ వేలు బంగ్లాదేశ్ వైపు కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, మ్యాన్మార్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ వైపు మీ వేలు ఉంది సార్. చైనా కూడా ఉంది సార్. అంటే చైనా సార్ చాలా తెలివైన దేశం సార్. నేను వస్తాను చైనా మీదకి. నేను ఎందుకు చైనా పేరు తీసుకోలేదంటే, చైనా సాధారణంగా యుద్ధం కోరుకోదు సార్. వాడికి వ్యాపారం కావాలి, వాడికి ఒక టార్గెట్ ఉంది. 2048 వరకు నేను వరల్డ్లో సూపర్ పవర్ లాగా రావాలి అన్న వాడికి ఆలోచన ఉంది. నేను ఇప్పుడు యుద్ధం చేస్తే నేను సూపర్ పవర్ మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాను అన్న క్లారిటీ ఆఫ్ థాట్ వాడికి ఉంది. కాబట్టి వాడు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగడు సార్. కానీ నువ్వు ఏం చేస్తాడు, చాలా తెలివిగా పాకిస్తాన్ లాంటి దేశాలని ప్రాక్సీలుగా వాడుకుంటాడు. అంటే మనం ఇంట్లో కుక్కను పెంచుకుంటాం కదా సార్, చైనా వాడు పాకిస్తాన్ని కుక్కలా పెంచుకున్నాడు. మరి అప్పుడప్పుడు ఈ దేశం వైపు చూస్తూ మొరగరా అని చెప్పేసి చెప్తాడు. కరిసే ధైర్యం వాడికి లేదన్న క్లారిటీ చైనాకు కూడా ఉంది సార్. కానీ మురిగే ధైర్యం క్లారిటీగా ఉంది కాబట్టి అరే అప్పుడప్పుడు మురుగుతూ ఉండు, నువ్వు నా కుక్కవని క్లారిటీ వాడికి ఉంది, నీకు లేకపోయినప్పటికీ. సో వాడు నాతో భయపడి ఉంటాడు అన్న క్లారిటీతో పాకిస్తాన్ని ఒకవైపు అమెరికా, ఇంకోవైపు చైనా మురిగే కుక్కలాగా అప్పుడప్పుడు వాడుకుంటాడు. మిగతా దేశాలు చూసుకుంటే వాళ్ళకి ఇంటర్నల్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు ఎదగలేకపోతున్నారు సార్. మన దేశము ఇప్పుడు ఇంత బాగా ఎదిగింది గత 30-40 సంవత్సరాల్లో ఎదుగుదలలో ఉంది. మన ఈ సంవత్సరం కూడా తీసుకున్న ఎకనామిక్ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ 7.7%. ప్రపంచంలో ఏ దేశం లేదు అక్కడ దాకా. సో మనం ఉన్నామంటే దానికి కారణము స్థిరమైన ఒక పొలిటికల్ వ్యవస్థ. దీన్ని డిస్టర్బ్ చేయడానికి కిందటి సంవత్సరం అమెరికా వాడు చాలా ప్రయత్నించాడు, వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మన దేశంలో పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నంత వరకు మన దేశాన్ని ఎవడు టచ్ చేయలేడన్న క్లారిటీ వాళ్ళకు ఉంది సార్. సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసి మన దేశంలో కమ్యూనల్ రైట్స్ క్రియేట్ చేసి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది ఎప్పుడు అవదండి. అది ఇండియా లాంటి పెద్ద దేశంలో దాంతోపాటు ఇండియన్ పీపుల్ ఆర్ వెరీ 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 వైస్ పీపుల్. ఎక్కడ కాక్రోచ్ వస్తాయి, కాక్రోచ్ ఎప్పుడు హిట్ కొట్టాలో కూడా పీపుల్కి తెలుసు సార్. పహల్గామ్ దాడి వెనుక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, హిందువుకి ముస్లింకి మతభేదాలు సృష్టించి వీళ్ళు కొట్టుకొని సావాలి, ఇదే కదా సార్. మనం చూసాము పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడైనా మన దేశంలో ఎవరైనా గొడవలు పెట్టుకున్నారు సార్. ఎందుకంటే మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ వాళ్ళకి మనకి భేదాలు ఉండొచ్చు సార్, మనకి సాంప్రదాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఆ భేదాలని ఎప్పుడు గొడవల్లో మార్చాలి, ఎప్పుడు గొడవల్లో మార్చకూడదో అన్న అవగాహన మనకు ఉంది సార్. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఒక విషయం ఏంటంటే ఆల్ ఇండియన్ పొలిటీషియన్స్ ఆర్ ప్యాట్రియాట్స్. భారతదేశంలో అందరు పొలిటిషియన్ అపార్ట్ ఫ్రమ్ ద పార్టీస్, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, రీజనల్ పార్టీస్ ఉన్నాయి. దేశభక్తి విషయంలో మనం అందరం ఒకటే. వార్ రెడీ అయిందా అంటే పీపుల్లో మంచి మోటివేషన్ సార్. మన పొలిటీషియన్లు కూడా ఎక్కడ కూడాను తర్వాత అంతర్గతంగా చెప్తారు, ఏదైనా మన పార్లమెంట్లో అయినప్పుడు చెప్తారు తప్ప వార్ టైంలో కూడా ఎవ్వరు కూడాను ప్రభుత్వానికి వ్యతిరేకించిన స్టేట్మెంట్ నా 60లో ఉన్నా ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటారు ఇండియన్ సార్. ఏమనంటే మళ్ళీ మా ఇద్దరు డిబేట్ అయినట్టు అవుతుందో, కానీ నేను అనాలనుకుంటున్నాను సార్. పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ మనం సరిహద్దుల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్లో ఓడిపోయాం సార్. ఇది నా పర్సనల్ అభిప్రాయం సార్. నా అభిప్రాయం కూడా నా దేశంలో కూర్చొని నా దేశానికి చెందిన ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ నా దేశం తీసుకున్న నిర్ణయాన్ని, అందులో అతి ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు సార్.